నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ రీసెంట్గా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఒక స్వచ్ఛందమైన సంస్థలో పనిచేస్తూ సిద్ధార్థ్ కౌశల్ గారు అంటే అందరికీ దగ్గరుండి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరుండి తీరుస్తారు అన్న పేరుంది సార్. అయితే ఇప్పుడు ఎందుకని రాజీనామా చేశారంటారు? సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్, యంగ్ ఐపీఎస్, యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్. ఇప్పుడు ఆయన డీజీపీ ఆఫీస్లో ఉన్నారు. డీజీపీ ఆఫీస్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. ఓకే, సరే. ఆయన గత ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా, కృష్ణా, ఇంకొక గుంటూరు జిల్లాలో పనిచేశారు. వైజాగ్లో అనుకుంటా పనిచేశారు సిద్ధార్థ కౌశల్. సిద్ధార్థ కౌశల్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆయన దీనికన్నా బెటర్ పొజిషను వెళ్ళాలి, బెటర్గా ఉండేటువంటి రంగంలోకి వెళ్ళాలి అనే దాని మీద ఆయన ఆలోచించుకున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చర్చించుకున్న తర్వాత ఆయన ఐపీఎస్ ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇంకా గతంలో కూడా ప్రజలతో మమేకమై ఉంటాం. ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ ఏమైనా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారనుకోవచ్చు సార్. ఇప్పుడు ఆయన జీవిత లక్ష్యం వేరే ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జీవిత లక్ష్యం ఉంటుంది. సపోజ్ నాదే తీసుకుందాం. నేను బేసికల్గా లెక్చరర్ అండి. బిగినింగ్లో నేను తెలియకుండానే జర్నలిజంలోకి వచ్చేసాను. ఓకే, మళ్ళీ నాకు ఈ జర్నలిజం నచ్చలేదని చెప్పేసి నేను మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. కాదని చెప్పేసి మళ్ళీ నేను జర్నలిజంలో కంటిన్యూ అయ్యా. అంటే అప్పుడు నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను నిన్ను మారానా? ఇప్పుడు మెయిన్ ఛానల్స్లో నేను పనిచేశాను, ప్రింట్ మీడియాలో పనిచేసాను 10 సంవత్సరాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు 4-5 ఛానల్స్లో కీ పొజిషన్లో 14 సంవత్సరాలు చేశాను. ఓకే, ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చా. ఆ మేనేజ్మెంట్లు నచ్చక, లేదంటే ఆ మేనేజ్మెంట్లు అరెస్ట్ చేసినందువల్ల నేను ఇటు వచ్చానా? కాదు కదా. నాకు ఉండేటువంటి యాంబిషన్ వేరే ఉంటుంది. నేను ప్రింట్ మీడియాలో చేశా. కాదు దీనికి ఫ్యూచర్ ఉండదు, దీనికన్నా బెటర్ ఫ్యూచరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటుందని చెప్పి నేను ఎలక్ట్రానిక్ మీడియా కొని ఇచ్చాను. ఎలక్ట్రానిక్ మీడియాలో 14-15 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియాది ఇప్పుడు అసలు ఎవరు చూడట్లేదు, ఛానల్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి మన డిజిటల్ బాగుంది, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ బాగున్నాయి, ఓటీటీ ప్రాబ్లమ్స్, డిజిటల్ అంతా రాబోయేది డిజిటల్ యుగం అని చెప్పేసి అక్కడి నుంచి ఇటు వచ్చేసాను. దీంట్లో మేనేజ్మెంట్లు తప్పడతారా? తప్పట్టరు. ఎందుకంటే నా అభిరుచి, నాకున్నటువంటి విజన్, దాని ప్రకారం వెళ్తాం. సిద్ధార్థ కౌశల్ యంగ్, ఆయన ఐపీఎస్గా ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కొంతకాలం పాటు పనిచేశారు. పనిచేసిన తర్వాత ఆయనకి ఇంతకన్నా బెటరు ఏదన్నా ఇతర రంగం ఉందా అని చూసుకొని ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా నాకు మూమెంట్లో నేను జర్నలిజం ప్రింట్ మీడియాలో చేసేటప్పుడు నా మీద 2 సార్లు అటాక్ చేశారు రౌడీ షీటర్లు. అప్పుడు మా ఫ్యామిలీలో డిస్కస్ చేసుకున్నాం మేము కూడా, దీంట్లో కంటిన్యూ అవ్వాలా వద్దా, అసలు ఏంటి అనేది. అవునా సార్? జనరల్గా ఏ ఫ్యామిలీనే ఉంటుంది. అలానే సిద్ధార్థ కౌశల్ కూడా ఆయన ఇచ్చినటువంటి రాజీనామా లెటర్లో చాలా క్లియర్గా చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్కస్ చేశాను, గత కొంతకాలంగా డిస్కస్ చేస్తున్నాను. ఈ కెరీర్లో కంటిన్యూ అవ్వాలా, పోలీస్ కెరీర్లో కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది అందరూ కలిసి కుటుంబ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికన్నా బెటర్గా ఏదో ఢిల్లీలో ఆయనకి ఏదో ఒక పెద్ద కంపెనీలో ఆయనకు ఒక పెద్ద అవకాశం వచ్చింది అని అంటున్నారు. దీనికన్నా బెటర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది అనుకోండి, పోలీస్ ఆఫీసర్ అంటే టెన్షన్ ఉంటుంది. ఓకే, ఫ్యామిలీతోటి టైం గడపడానికి అవకాశం ఉండదు. ప్లస్ పొలిటీషియన్స్కి ఏ పార్టీ ఉన్నా అణిగిమణిగి ఉండాలి. తర్వాత కొన్నిసార్లు లక్ష్మణ్ రేఖను కూడా దాటి పనిచేయాల్సి రావచ్చు. మనం చూసాం కదా, లక్ష్మణ్ రేఖను దాటి పనిచేసినటువంటి వాళ్ళని జైలుకి వెళ్ళి ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. సో ఇవన్నీ నచ్చకపోవచ్చు ఆయనకి. ఇవన్నీ నచ్చకుండా ప్లస్ దీనికంటే కూడా బెటర్ పొజిషను, బెటర్ వేరే ఉంటుంది అని చెప్పి ఆయన అనుకొని ఉండొచ్చు. ఐపీఎస్ఏ ఓ మార్గం కాదు కదా. ఐపీఎస్ ఒక్కటే దీనికి పెద్ద ఇది కాదు కదా. ఇప్పుడు మనం అంటే ఐపీఎస్ ఐఏఎస్ అంటే అనుకుంటాం. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఐపీఎస్లు అంటే నథింగ్. ఇట్లాంటి వాళ్ళు ఐఏఎస్లో అనేక మందిని చూస్తారు వాళ్ళు, బిజినెస్ పీపుల్. పొలిటీషియన్స్ అంతే, పొలిటీషియన్స్ కూడా అంతే కదా. ఇప్పుడు పొలిటీషియన్ ఐపీఎస్ల మీద మానిటరింగ్ చేస్తుంటారు కదా పొలిటీషియన్స్. రేపు సిద్ధార్థ కౌశల్ ఒకవేళ పాలిటిక్స్లో కూడా వెళ్ళాలని చెప్పేసి దానికి బేస్ వేసుకుంటున్నారేమో తెలియదు కదా. దీన్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తున్నారు, అందువల్ల ఐపీఎస్లు ఐఏఎస్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తున్నారు. మళ్ళీ సిద్ధార్థ కౌశల్తో పాటు ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వెళ్ళడానికి ఆవిడ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు, ఆంధ్రాలో ఉండడానికి ఆవిడ ఇష్టపడలేదు అని చెప్పి ఇంకొకటి కూడా చెప్పారు. ఆమ్రపాలి గారి ఇష్యూ ఏంటి అసలు? ఆవిడ డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉన్నారు ఫస్ట్ నుంచి ఆవిడ తెలంగాణలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ రోజు సిన్హా కమిటీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్ని ఆంధ్రాకి తెలంగాణకి డివైడ్ చేసినప్పుడు అబ్జెక్షన్స్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అలా అబ్జెక్షన్స్ రైజ్ చేసిన వాళ్ళలో అమరాపాలి గారు ఒకళ్ళు, నేను ఆంధ్రాకి పోను తెలంగాణలో ఉంటానని. కానీ అప్పుడు సెంట్రల్ ఒప్పుకోపోయేటప్పటికి ఖచ్చితంగా సెంట్రల్ ఆదేశం మేరకు ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి క్యాట్లో పోరాడారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ పోరాడినప్పుడు ఆ పోరాటంలో ఆవిడ ఏమనుకుంటే ఆ రాష్ట్రానికి వెళ్ళనివ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పింది, ట్రిబ్యునల్ చెప్పింది. ట్రిబ్యునల్ దాని ప్రకారం ఆవిడ తెలంగాణకు వస్తున్నారు. ఆవిడ తెలంగాణకు వచ్చేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంప్లిమెంట్ చేసేసి, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చాలా ఒత్తిడి ఉంది, అందువల్ల చేయలేకపోతున్నారు అనేటువంటి ఫోకస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎక్కువగా స్వేచ్ఛగా ఎంజాయ్ చేసేది ఎవరైనా అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు. వాళ్ళకున్నంత స్వేచ్ఛ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎవరికీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేకి మినిస్టర్స్కి పవర్స్ తక్కువ, పొలిటీషియన్స్ పవర్స్ తక్కువ, కేవలం అధికార యంత్రాంగం బ్యూరోక్రాట్స్ పరిపాలన నడిపిస్తారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మందికి. ఆయన సీఈఓ, కంపెనీ సీఈఓ లాగా ఉంటాడు, ఆయన సీఎం లాగా ఉండడు అనేది అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆయనే అన్నారు, ఆయన పొలిటికల్ లక్షణాలు లేవు, ఆయన కంపెనీ సీఈఓ లాగా ఉన్నాడు. అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఆయన పరిమితికి మించినటువంటి స్వేచ్ఛ ఇస్తారు. అది ఆయనకి రాజకీయంగా కూడా చాలా సందర్భంలో నష్టం జరిగింది. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. సీతారామయ్య గారిని తీసుకోండి. ఇప్పుడు జైల్లో ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చారు సీతారామయ్య గారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన త్యాగం చేసి లక్ష్మణ్ రేఖను దాటి చేశారు, జత్వానీ కేసులో చేశారు కదా, ఆయన్నే తీసుకున్నాం. నేను పేపర్లో పనిచేసినప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నా, ఆయన ఎస్పీ, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ని రూపుమాపమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ తీసుకొచ్చి డార్మిటరీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆయన. అంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేయర్ ఉన్నారు గుంటూరులో, సుక్కా యేసురత్నం అని, ఆయన అరెస్ట్ చేసాడు ఈయన. ఎవరు? ప్రవీణ్ ప్రకాష్ అని ఐఏఎస్. ఆ తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం మేయర్ని అరెస్ట్ చేశారు. అంత స్వేచ్ఛ ఎవరైనా ఇస్తారు అసలు? అంటే ఉదాహరణ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లకు ఉండేటువంటి స్వేచ్ఛ ఎవరికి ఉండదు. అంత స్వేచ్ఛ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళకు ఉండేటువంటి పవర్స్, వాళ్ళకు ఉండేటువంటి దర్పం ఇదంతా ప్రదర్శిస్తూ ఉంటారు. అదే రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొంతమంది మోకాళ్ళ మీద నుంచున్న వాళ్ళని చూసాం, మనం కాళ్ళకు దండం పెట్టిన వాళ్ళని చూసాం ఐఏఎస్ని. అంటే ఆ స్థాయికి తీసుకొస్తారు వాళ్ళు. అసలు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక ఎస్పీ వెళ్తారా ఎప్పుడన్నా? జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి సెల్యూట్ కొట్టి ఆయన అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి చేస్తారా? అలాంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చూసాం. సో ఐఏఎస్లు ఐపీఎస్లకి స్వేచ్ఛ లేకుండా ఉండేది ఒక కాంగ్రెస్ గవర్నమెంటో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఇలాంటప్పుడు చూసాము. ప్లస్ ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి తప్పుల కారణంగా జైలుకి కూడా వెళ్ళారు ఐఏఎస్లు ఐపీఎస్లు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎవరు పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళా, ఇంకా పై స్థాయికి వెళ్ళారు. ఆర్బీఐ గవర్నర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఐఏఎస్లుగా చేసిన వాళ్ళు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి స్వేచ్ఛ మరి ఎవరికి ఇవ్వరండి. సిద్ధార్థ కౌశల్ కానీ లేదంటే అమరాపాలి గారు కానీ వీళ్ళు వెళ్ళడానికి, ఆయన రిజైన్ చేయడానికి కానీ, ఆవిడ అక్కడి నుంచి రావడానికి కానీ కారణాలు వేరే ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ముడిపెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అసలు క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారు
పట్టించుకోవట్లేదు, అధికారులు వదిలిపెట్టారు అధికార యంత్రాంగం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పవర్ బ్రోకర్స్కి చేసి పెడుతున్నారు. అసలు ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చేశారు, ఓకే, అధికార యంత్రాంగం మాట వింటలేదు అనేది వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ సిద్ధార్థ కౌశల్ రాజీనామా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేశారు అంటున్నారు. మరి ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే కొంతమంది డైనమిక్ ఐఏఎస్లు ఐపీఎస్లు డిప్యుటేషన్ మీద చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మేము చెయ్యాలని చెప్పి వచ్చారు. మరి ఎందుకు వచ్చారు? సో ఒక ఇన్సిడెంట్ని దాన్ని ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాలి, సరైనటువంటి మార్గంలో నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛని ఐఏఎస్లు ఐపీఎస్లకి ఇస్తారు, పాలిటిక్స్ పట్టించుకోరు, అందుకే మా పార్టీ నష్టపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతుంటారు ఎప్పుడు. ఆయన అసలు ఓడిపోవడానికి 2004లో కానీ 2019లో కానీ ఓడిపోవడానికి కారణం అధికార యంత్రాంగానికి స్వేచ్ఛ అవసరానికి మించి ఇవ్వడమే. అవసరానికి మించిన స్వేచ్ఛ అధికార యంత్రాంగానికి ఇచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు నా అబ్జర్వేషన్ అయితే. సో వాళ్ళు తాండవిస్తుంటారు అసలు చాలామంది, అందరు కాకపోయినా చాలా మంది తాండవిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. ఎవరి మాట వినరు వాళ్ళు, ఎమ్మెల్యే మాట వినరు, మినిస్టర్ మాట ఎవరి మాట వినరు. ఓకే, అలాంటి పరిస్థితి ఉంటే అంత స్వేచ్ఛను అనుభవిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనేదో ఒత్తిడి పెట్టుకో ఆ ఒత్తిడిని తట్టుకోలేక వీళ్ళు వెళ్ళిపోతున్నారని ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాస్తవం కాదు. బహుశా ఈ వాదాన్ని ఎవరు నమ్మకపోవచ్చు ఓకే వాళ్ళు చేసేది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పూర్తి విరుద్ధం అసలు. సో కాబట్టి సిద్ధార్థ కౌశల్ కానీ వీళ్ళు వెళ్ళటానికి వేరే కారణాలు, ఆ కారణాలను తీసుకొచ్చి రాజకీయంగా ఇలా చూపించడం అనేది అది బహుశా ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట వింటలేదు, అధికార యంత్రాంగం అనేది గగ్గోలు పెడుతున్నారు. ఈ సంవత్సర కాలంలోనే మళ్ళీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత సీజ్ ద షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు? మరి అధికారులు మాట వింటే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. చాలా ఉన్నాయి అధికార యంత్రాంగం మాట వినకుండా ఉండేవి. సో కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద చంద్రబాబు గారి ఒత్తిడి ఎట్టి పరిస్థితిలో ఉండదు, ఉండే అవకాశమే లేదు. ప్లస్ ఆయన స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు. కేవలం ఇది రాజకీయపరమైనటువంటి దుమారం తప్పితే దీంట్లో నిజం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.